హలో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చి 3 కేజీల చికెన్ పకోడా అద్భుతంగా వచ్చింది. మీరు కూడా చూసి ఖచ్చితంగా అయితే వీడియోనైతే నేర్చుకోండి. ఇకపోతే వీడియో విషయానికొస్తే 3 కేజీల చికెన్ పకోడా బాగా నీట్‌గా కడుక్కొని వాటర్ ఏం లేకుండా వంచుకోవాలి. నీట్‌గా వాటర్ లేకుండా ఒక బౌల్‌లో ఏసుకొని చికెన్‌ని తర్వాతొచ్చి ఒక 50 గ్రామ్స్ మట్టుకే శనగపిండి, అలానే ఒక 1/4 కేజీ కార్న్ పౌడరు, తర్వాతొచ్చి కబాబ్ ఆచీలో కబాబ్ వస్తది. కబాబ్ పౌడర్ అని. ఆ పౌడర్ వచ్చి 2 ప్యాకెట్లు, అలానే బిర్యానీ మసాలా వచ్చి ఒక ప్యాకెట్టు, తర్వాత గరం మసాలా వచ్చి ఒక రూ. 5 ప్యాకెట్ ఒకటి, తర్వాతొచ్చి కోడిగుడ్డు వేసుకొని ఇంకైతే దాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి నీట్‌గా. అలాగే కొద్దిగా ఉప్పు, సరిపడినంత ఉప్పేసుకునేసి ఇంకైతే బాగా మిక్స్ చేసుకునేయాలి. తర్వాత లాస్ట్‌లో కొద్దిగా పెరుగు గాని ఏసేసి కలిపేసేస్తే ఇంక కొద్దిసేపు ఒక అరగంట, గంట గాని పక్కన పెట్టేస్తే ఇంక అదరహో అద్భుతమే ఇంకా. దాని గురించి మాటల్లో చెప్పలేము. బాగా మసాలా అంతా ఎక్కేస్తది. ఇదంతా బాగా కలిపినాక క్లైమాక్స్‌లో కొద్దిగా కావాల్సినంత తగినంత అల్లం పేస్ట్ ఏసుకుంటే చాలు. రెడీమేడ్‌ది తీసుకున్నా చాలు. లేదు మనమే తయారు చేసుకుంటే ఇంకా మేలు. అల్లం పేస్టు, అల్లం తెల్లగడ్డ పేస్టు వేసేసి బాగా పట్టిచ్చేసి ముక్కకి ఎత్తి ఫ్రిడ్జ్‌లో ఒక గంట సేపు గాని పెట్టేస్తే బాగా నానిపోతది. ఆ మసాలా అంతా బాగా ఎక్కేస్తది ముక్కకి. ఆ ఉప్పు అంతా బాగా పడతాయి. కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకునేసేయాలి. బాగుంటది చూడ్డానికి. ఎందుకంటే బయట తెచ్చుకుంటాం. బయట తెచ్చిన కళ్ళు తప్పదు. ఆ ఫుడ్ కలర్ తినకూడదంటారు. కానీ మనం ఇంక ఏం చేయలేము. కలర్ ఉంటేనే కలర్‌ఫుల్‌గా కనపడతది కాబట్టి కొద్దిగా అయితే కలర్ అయితే వేసి తర్వాత అయితే దాన్ని బాగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిందే. అట్టయితే అద్భుతంగా వచ్చింది. పిల్లలైతే దుమ్ము లేపారు. నేను కేవలం కుకింగ్ వీడియో మట్టుకే తీసి మీకు చూపిస్తున్నాను. ఖచ్చితంగా ఈ విధంగా ఫాలో అవ్వండి. చాలా మంచి ఇన్ఫర్మేషను అద్భుతంగా ఉంటది. షార్ట్ అండ్ స్వీట్‌గా చాలా స్పీడ్‌గా చేసుకోవచ్చు. కొద్దిగా కారం అయి చూసుకుంటూ దానికి సరిపడా ఒకరు అటో ఇటో మనం ఆ పొడులు కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతది. చికెన్ మసాలా గానీ, లేకపోతే గరం మసాలా గానీ, లేకపోతే కబాబ్ గానీ వాటిల్లో ఏది అవకాశం ఉంటే అది యాడ్ చేసుకోవచ్చు. పోతే చికెన్ పకోడా మనం హ్యాపీగా తినడానికి దాంట్లోకి ఆనియన్స్ అయితే చాలా బాగుంటాయి. ఉత్త ఆనియన్స్ అయితే తినడానికి కొంచెం కష్టం అనిపించు. నాకొచ్చి స్పెషల్‌గా నేను ఒక 4, 5 ఆనియన్స్ కట్ చేసి, ఒక మంచి నిమ్మకాయ మొత్తం పిండేసి, ఒక్కరు సాల్ట్ ఏసి, ఆనియన్స్ కూడా నీట్‌గా అట్టా మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేస్తాను. ఈ చికెన్ పకోడా మనం బాగా ఉడికించుకొని చేసుకునే లోపల ఈ ఆనియన్స్ కూడా బాగా ఊరిపోతాయి. ఊరిపోవడంతో ఇంకొక్కొక్క ముక్క, ఒక్కొక్క ఆనియన్ తీసుకొని తింటుంటే నా సామిరంగా అది మాటల్లో అయితే చెప్పలేము. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అదిరిపోతది టేస్ట్ అయితే. అసలు ఒక్క మనిషి ఒక కేజీ అయినా తినేయొచ్చు ఆనియన్స్‌లో ఆ చికెన్ పకోడాని. అస్సలు ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూస్తే చికెన్ పకోడా అయితే ట్రై చేయండి. అంత బాగుంటది. ఏంట్రా ఈడు చికెన్ పకోడా గురించి ఏం చెప్తున్నా అంటే, చికెన్ పకోడాని ఈ కాలం పిల్లలకిష్టం, ఈ కాలం జనానికిష్టము. చికెన్ పకోడా నంబర్ 1 ప్లేస్‌లో ఉంది చికెన్ ఐటెంలో. కాబట్టి ఖచ్చితంగా అయితే ఇంట్లో ట్రై చేసుకోండి. మనం ఇంట్లో తినే చికెన్ పకోడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే, ఒక్కరోజు తర్వాత చికెన్ తినకూడదంటారు. అలాంటిది ఒక వారం రోజులు ఉడికించిన చికెన్‌ని ఆ నూనెలోనే మళ్ళా వేస్తుంటారు. అదే ఫుడ్ పాయిజన్ అయ్యేది. అందరూ అదే విధంగా ఏస్తారని లేదు. కొంతమంది మరీ ఎక్కువ డార్క్‌గా, నల్లగా అయినంత వరకు గూడా ఆ ఆయిల్‌ని వాడుతుంటారు. అదే పొరపాటు. అదే మన ఇంట్లో చేసుకుంటే ఫ్రెష్ ఆయిల్ పోసుకుంటాము. ఇంకా ఆ రోజు ఏదో ఒక వంట ఆ చికెన్‌లో ఆయిల్‌ని మనం వాడేస్తాం. లేకపోతే పారబోసేస్తాము. కాబట్టి ఇబ్బంది లేదు. హెల్త్‌కి ఇబ్బంది లేదు చికెన్ పకోడా తినడం వల్ల. ఇలాంటి వీడియోస్ ఎప్పుడు మన ఛానెల్‌లో వస్తుంటాయి. ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వండి. కుదిరితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. వీలైతే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళా కలుసుకుందాం. బాయ్. జై హింద్.